కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్ విచారణకు రావాలని నోటీసులు ఇస్తే కారు పార్టీ లీడర్లు నిరసన చేయలేదని విమర్శించిన కవితక్క ఇలా తెలంగాణ జాగృతి తరపున మహాధరణ చేసింది. ఈ మహాధరణల ఎమ్మెల్సీ కవితక్క ఏం మాట్లాడింది, ఏం కథ అనేది పూరా గరుచుకుందాం పాండ్రి. కేసీఆర్ ఏం తప్పు చేసిండని నోటీసులు ఇచ్చిర్రు. తెలంగాణ భూములకు నీళ్లు ఇచ్చుడు కేసీఆర్ చేసిన తప్ప, తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ 1 గా నిలబెట్టుడు తప్ప అని ప్రశ్నించింది కవితక్క. కాళేశ్వరం కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కమిషన్ అని ఎడ్డిచ్చింది. కమిషన్ మీద గౌరవం ఉన్నది గాని కమిషన్ వేసిన కాంగ్రెస్ మీదనే అనుమానం ఉన్నదని సెటైర్ వేసింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజ్లే కాదు, ఆ ప్రాజెక్ట్ ల 21 పంప్ హౌజులు, 15 రిజర్వాయర్లు, 200 కిలోమీటర్ల టన్నెల్ ఉన్నది, 1500 కిలోమీటర్ల కాల్వలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. 15 రిజర్వాయర్లు ఉన్నాయి, 200 కిలోమీటర్ల పైచిలకు టన్నెల్లున్నాయి, 1500 కిలోమీటర్ల పైచిలకు కాలువలున్నాయి. కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు 300 పిరమిడ్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్ తోని ఒక 100 ఐఫిల్ టవర్లు కట్టొచ్చు. కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్ తోని ఒక 50 బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు. ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయితే 30% తెలంగాణ భూభాగానికి నీళ్లు అందుతాయి. 40 టీఎంసీలతోని హైదరాబాద్ కు శాశ్వతంగా నీళ్లు ఇయ్యచ్చు. పరిశ్రమలకు 16 టీఎంసీల నీళ్లు ఇయ్యచ్చు అని చెప్పింది. కేసీఆర్ ది గట్టిగుండే కాబట్టి అంత పెద్ద ప్రాజెక్టు కట్టిండు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం కరళ కూడా అంత పెద్ద ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన రాదని విమర్శించింది. ఇక అట్లనే బీజేపీ గురించి గిట్లా మాట్లాడింది. కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడీ చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు, బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు. 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన 8 రూపాయల బడ్జెట్ కూడా కేంద్రం మనకి ఇవ్వకుండా కూడా వీళ్ళు మాట్లాడారని గర్వమైంది. కేసీఆర్ ను బదనాం చేసినందుకు కమిషన్ వేసిన ముఖ్యమంత్రి బనకచర్ల మీద కేంద్రానికి ఎందుకు లేఖ రాయాలని ప్రశ్నించింది. ఇక గోదావరి నీళ్ల అక్రమ తరలింపు మీద బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్రన్న ప్రత్యేక బాధ్యత తీసుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేసింది. గోదావరి నీళ్లల్లా 1000 టీఎంసీల హక్కును సాధించేదాకా తెలంగాణ జాగృతి తరపున పోరాటం చేస్తామని చెప్పింది. ఇక ఈ ముచ్చట్ల మంత్రి పొన్నవన్న మాట్లాడుకుంటా ఉనికి కోసం, వార్తల్లో రావడం కోసం తండ్రిని ఒకరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు, ఒకరు ట్విట్టర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు. ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. దాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు, మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్సీ. వాళ్ళ గుర్తింపు కోసం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోవద్దని తీసి పారేసిండు. ఇక అటు పువ్వు పార్టీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గిట్లా మాట్లాడిండు. తెలంగాణకు ఏ అన్యాయం జరిగిన, నీటి మీద కావచ్చు, భూమి మీద కావచ్చు, నేల మీద కావచ్చు, ఎటువంటి అన్యాయం జరిగినా నిగ్గదీసి అగ్గి గీసేది భారతీయ జనతా పార్టీ. అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొద్దిగా జాగ్రత్తగా ఇస్తే బాగుంటుంది. ఒక ఓటు 2 రాష్ట్రాలని ఈ తరం వాళ్ళకు తెలంగాణ గురించి యాద్ చేసిందే బీజేపీ అని రాకేష్ అన్న అన్నాడు. చూడాలి మరి ఈ ముచ్చట్ల 3 పార్టీల నడుమ రేపట్ల ఇంకెంత రచ్చ జరుగుతుందో ఏందో.